నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. గోవా షిప్పులో వంశీ పాతాళంలో ఉన్నా వదిలిపెట్టను అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాను అంటే గనక, ప్రస్తుతం వల్లభనేని వంశీ మోహన్ అంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే, ఈయన పరారీలో ఉన్నారు. 2-3 రోజులుగా ఇదే హాట్ టాపిక్. ఆయన పారిపోవడం పట్ల రాజకీయంగా చాలా చర్చనీయాంశంగా ఉంది. అయితే గోవాలో వంశీ ఉన్నట్టుగా, గోవా సముద్ర తీరంలో ఒక షిప్పులో వంశీ తలదాచుకున్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఆయన్ని పట్టుకోవడానికి ఏపీ పోలీసులు కూడా అక్కడికి వెళ్ళారు. అందుకనే లోకేష్ వంశీని ఉద్దేశించి ఇలా వార్నింగ్ ఇస్తున్నట్టు, వంశీ పాతాళంలో ఉన్నా కానీ వదిలిపెట్టను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నట్టుగా నేను ఆ టైటిల్ పెట్టాను. వంశీ పాతాళంలోనే కాదు, 7 లోకాల్లో ఎక్కడ దాక్కున్నా సరే లోకేష్ అయితే వదిలిపెట్టరు. ఎందుకని అంటే గనక, వంశీ గతంలో చేసుకున్న స్వయం కృతాపరార్థం అలాంటిది. ఎంతగా హ్యూమిలేట్ చేశాడు లోకేష్ని, ఎంత ఇబ్బంది పెట్టాడు. తన క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడ్డా లోకేష్ని, అలాగే లోకేష్ తల్లి క్యారెక్టర్ అసాసినేషన్కి కూడా పాల్పడ్డాడు వంశీ. అలాగే నారా చంద్రబాబు నాయుడు కన్నిటికి కారణమయ్యాడు. మామూలుగా అయితే నారా చంద్రబాబు నాయుడు గురించి పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే పొలిటికల్ సర్కిల్స్లో వాళ్ళు కావచ్చు, లేకపోతే పొలిటికల్గా ఎప్పటి నుంచో రాజకీయాలు అంటే ఒక 30-40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, అంటే అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, గోరంట్ల బుచ్చి చౌదరి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అంతా చెప్పేది ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు మానసికంగా చాలా దృఢమైన మనిషి, ఆయన భావోద్వేగాలకి చాలా దూరంగా ఉంటాడు అని చెప్పేసి. అంటే ఎప్పుడు అతిగా ఆనందపడ్డు, అతిగా బాధపడిపోడు. విజయం వచ్చినా, అపజయం వచ్చినా, లేకపోతే ఎవరైనా చనిపోయినా, తెలిసిన వాళ్ళకి ఇబ్బంది కలిగినా ఎప్పుడు ఒకే రకంగా స్పందిస్తాడు. వాళ్ళకి ధైర్యం నూరుపోసేలాగా ఉంటాడు తప్ప, ఆయన బెంబేలెత్తిపోవటం, బాధపడిపోవటం, లేకపోతే అతిగా ఆనందపడటం, అతిగా దుఃఖపడటం ఇలాంటివి ఉండవు. కానీ అలాంటి నారా చంద్రబాబు నాయుడిని భావోద్వేగానికి గురి చేశాడు. ఆయన కన్నీటికి కారణమయ్యాడు వల్లభనేని వంశీమోహన్. ఎందుకని అంటే, తన భార్య శీలానికి సంబంధించి, అలాగే తన కొడుకు పుట్టుకకి సంబంధించి నానా రకాల మాటలు మాట్లాడాడు వల్లభనేని వంశీమోహన్. సో అది తట్టుకోలేక నారా చంద్రబాబు నాయుడు కన్నీటి పర్యంతమయ్యాడు. సో ఆనాడు లోకేష్ ఒక శపథం చేశాడు, ఒక్కొక్కళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కడ్రాయర్ మీద పరిగెత్తిస్తాను, నా తల్లి మీద నిందలు వేసిన వాళ్ళని, నా తల్లి క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా తాట తీస్తానని చెప్పేసి శపథం చేశాడు. ఆ శపథం ఇప్పుడు నెరవేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం వల్లభనేని వంశీమోహన్ ఎందుకు పరారీలో ఉన్నాడు అని అంటే గనక, చూడండి, ఇప్పుడు ఎవరు వస్తారా, ఎవరు పట్టుకుంటారా ఏంటా అనే భయంలో ఉన్నట్టుంది. ఇది గతంలో ఫోటో. ఎవరైనా రావచ్చు, ఎవరు నన్ను ఏం చేస్తారు, నన్ను ఎవరు ఏం చేయలేరు అని ధీమాగా ఉన్న ఫోటో. ఎలా ఉండే వంశీ ఎలా అయిపోయాడు కదా. సో ఇక విషయంలోకి వెళ్దాం. వంశీ ఏం చేశాడంటే, 2024 జూన్ నెలలో విజయవాడలోని మాచవరం అనే ప్రాంతంలో సునీల్ అనే వ్యక్తి మీద దాడి చేయించాడు. తన అనుచరులు ఒక 8 మంది వెళ్ళి దాడి చేశారు సునీల్ అనే వ్యక్తి మీద. అయితే చానాళ్ల పాటు పాపం సునీల్ కామ్గానే ఉన్నాడు. చేసేది ఏముంది అంటే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ వంశీ రాజకీయం, వంశీ రౌడీయిజం వేరుగా ఉంటాయి. వంశీ అనుచరుల వీరంగం వేరుగా ఉంటుంది. గన్నవరంలోనే కాదు, విజయవాడలో కూడా వంశీ వీరంగం అదే స్థాయిలో ఉంటుంది. తన రౌడీయిజానికి హద్దులు, ఎల్లలు ఏమి ఉండవు, బోర్డర్స్ ఉండవు. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రాజకీయ నాయకుడు హవా నడుస్తుంది అంటారు కదా. కానీ విజయవాడలోనూ ఉంటుంది వంశీ హవా, అటు గన్నవరంలో, గుడివాడలో, బందర్లో, ఎక్కడైనా సరే వంశీ హవా అలా కొనసాగుతుంది అనమాట. వంశీకి ఏం కావాలన్నా చేయించుకోగలుగుతాడు. అలాగా వంశీ ఒకానొక సందర్భంలో ఒక విషయంలో సునీల్ అనే వ్యక్తి మీద దాడి చేయించాడు. చాలా తీవ్రంగా కొట్టించాడు తన అనుచరులతోటి. అంటే ఓ రకంగా చెప్పాలంటే అది హత్యా ప్రయత్నం కిందకు వస్తుంది. సో కాబట్టి మొదట్లో భయపడ్డాడు సునీలు. కానీ ఈ సత్యవర్ధన్ విషయంలో ఎప్పుడైతే వంశీ మీద యాక్షన్ తీసుకుని అరెస్టు చేసి ఒక 140 రోజులు 150 రోజుల దాకా జైల్లో పెట్టారో, ఆ టైంలో ఇదిగోండి, అది అప్పుడు అరెస్ట్ చేశారు కదా, గన్నవరం పార్టీ ఆఫీసు తగలబెట్టి అక్కడ ధ్వంసం చేసిన కేసులో సత్యవర్ధన్ అనే వ్యక్తి కీలక సాక్షిగా ఉన్న అతన్ని వల్లభనేని వంశీమోహన్ కిడ్నాప్ చేశాడు కదా, కిడ్నాప్ చేసి బెదిరించాడు కదా కేసు వెనక్కి తీసుకోవాలని. అప్పుడు అరెస్ట్ చేసిన ఫోటో ఇది. సో అయితే అప్పుడు అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్ళినప్పుడు వల్లభనేని వంశీమోహన్ చానాళ్ల పాటు జైల్లోనే ఉన్నాడు. సో జైల్లో ఉన్నాడు, అరెస్ట్ చేశారు, చట్టానికి ఎవరైనా అతీతులం కాదు అన్న విషయం మరి సునీల్కి ధైర్యం వచ్చిందేమో. ఇప్పుడు కేసు పెట్టాడు ఈ డిసెంబర్ నెలలోనే. ఇవాళ డిసెంబర్ 31వ తారీఖు కదా, ఇదే డిసెంబర్ నెలలో 18వ తారీఖునో 19వ తారీఖునో కేసు పెట్టాడు. పోలీసులు కేసు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. సో కాబట్టి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు అని చెప్పేసి తెలిసిపోయింది వంశీకి. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు.
హైకోర్టులో వంశీకి చుక్కెదురైంది. కాబట్టి మనం ఏం చేయాలి? సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. సుప్రీంకోర్టుకు వెళ్ళాలంటే అక్కడ టైం పడుతుంది. బెయిల్ కోసం అప్లై చేయటం, ఆ ప్రాసెస్ అంతా కూడా హీరింగ్కి రావటం, మనం వేసిన పిటిషన్కి సంబంధించి హీరింగ్కి రావటం, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మనం కనుక దొరికామనుకోండి, హైకోర్టులో బెయిల్ క్యాన్సిల్ అయింది కాబట్టి అరెస్టు చేసామంటారు పోలీసులు, తీసుకువెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకో 140 రోజులు ఉండాలా, 150 రోజులు ఉండాలా, ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. ఒకసారి వెళ్తేనే ఇలా ఉండే వంశీ ఇలా అయిపోయాడు. సో ఇంకొకసారి వెళ్తే ఎలా అయిపోతాడా అని చెప్పేసి వంశీ అనుచరులకు కూడా భయం పట్టుకుంది. అందుకని వంశీ అనుచరులంతా తనని తీసుకుని గోవా చెక్కేశారు అని చెప్పేసి ఇప్పుడు టాక్ నడుస్తుంది. అయితే గోవానే ఎందుకు వెళ్ళాడు వంశీ? వంశీ హైదరాబాద్ వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, లేకపోతే మెడ్రాస్ వెళ్ళొచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో తనకి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, పైగా మై హోమ్ భుజాలోనే గతంలో అరెస్ట్ అయ్యాడు, అంటే తనకు అక్కడ సొంత ఇల్లు కూడా ఉంది. అయితే బెంగళూరులో కూడా తనకి మంచి పట్టుంది, తన కూతురు చదువుకుంది కూడా బెంగళూరులోనే, కాబట్టి అక్కడికైనా వెళ్ళుండొచ్చు కదా అని చెప్పేసి పోలీసులు ముందు ఇక్కడికే వెళ్ళారు. కానీ ఇక్కడెక్కడా లేరు అన్న విషయం తెలిసిపోయింది. తర్వాత గోవాలో ఒక షిప్పులో తలదాచుకున్నాడట వంశీ. అంటే ఈ షిప్ కాదులేండి, ఇలాంటి షిప్పే క్రూజ్ షిప్లో తలదాచుకున్నాడు. సో అలా షిప్లో తలదాచుకోవడానికి కారణం ఏంటి అని అంటే కనుక గోవా టౌన్లో కూడా ఉండొచ్చు, కానీ అక్కడ దొరికితే ఈజీగా అరెస్ట్ చేసేస్తారు. పోలీసులు వస్తారు, వెతుకుతారు, ప్రతి లాడ్జో లేకపోతే ప్రతి హోటల్లో వెతుకుతారు. 5 స్టార్ హోటల్స్ లాంటి దగ్గర నుంచి చిన్న చిన్న హోటల్స్ వరకు అన్నీ గాలింపు చేస్తారు. జల్లెడ పెడితే దొరికిపోతాడు, అరెస్ట్ చేస్తారు. కానీ షిప్లో ఉంటే మాత్రం అరెస్ట్ చేయడం కష్టం. ఎందుకని అంటే కనుక మెరైన్ పోలీసుల పర్మిషన్ ఉండాలి. అక్కడ ఏ షిప్లో ఉన్నాడో కూడా ట్రేస్ చేయాల్సి వస్తుంది. ఒక షిప్పు 2 షిప్పులు కాదు కదా, సముద్రం మీద అంటే విశాలమైన సముద్రం మీద చాలా షిప్పులు ఉంటాయి. ఏ షిప్లో ఉన్నాడో ఎలా కనిపెడతాం? ఆ షిప్ ఎటు వెళ్ళిందో ఎలా తెలుసుకోవాలి? సో కాబట్టి అదంతా చాలా కష్టమవుతుంది. కాబట్టి తెలివితేటలు అన్నీ వాడి, వంశీకి ఉండే తెలివితేటలు మామూలు తెలివితేటల. సో కాబట్టి ఒక షిప్లో తలదాచుకున్నాడట. అయితే పోలీసులకి అక్కడ గోవా సముద్ర తీరంలో షిప్లో ఉన్నాడు అని మాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ మెరైన్ పోలీసుల్ని ఏపీ పోలీసులు వెళ్ళి అప్రోచ్ అయ్యారు. వంశీని అరెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఒక విషయం అడగొచ్చు, మీకు ఒక అనుమానం కూడా రావచ్చు, షిప్లో ఎలా తలదాచుకున్నాడు, ఎవరు ఆశ్రయం ఇచ్చుంటారు వంశీకి అని చెప్పేసి. వంశీకి ఫ్రెండ్షిప్కి ఏమన్నా తక్కువ? వంశీ ఇక్కడ షిప్లో తలదాచుకోవడానికి క్యాసినో బృందాలు మెయిన్ రీజన్ అయ్యాయి. అంటే క్యాసినో ఆడిస్తారు కదా, క్యాసినోలు వాళ్ళు ఇతనికి హెల్ప్ చేశారట. ఇప్పుడు ఎందుకని అంటే వాళ్ళకి ఇతనికి ఎలా పరిచయం అంటే, గతంలో గుడివాడలో క్యాసినో పెట్టించారు కదా సంక్రాంతికి. అంటే ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది మనకి, గతంలో మీకు గుర్తుంటే కనుక 22, 21 ఆ టైంలో గుడివాడలో క్యాసినో పెడితే అది పెద్ద చర్చ అయ్యింది, రచ్చ అయ్యింది కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆ క్యాసినో చిత్రీకరించడానికి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వెంటబడి మరీ కొట్టారు గుడివాడలో. కొడాలి నాని గ్యాంగు, అలాగే వల్లభనేని వంశీమోహన్ గ్యాంగు. సో కాబట్టి అలాంటి క్యాసినో బృందాలన్నీ ఇతనికి పరిచయం కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తలదాచుకున్నాడట. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేసిన తర్వాత బెయిల్ క్యాన్సిల్ అయిందనుకోండి, సో అప్పుడు రాక తప్పదు. కానీ ఇప్పుడే వస్తే ప్రాబ్లం ఏంటి? అరెస్ట్ చేసేస్తారు. సుప్రీంకోర్టులో రేపు బెయిల్ వచ్చినా రాకపోయినా ఫరక్ ఉండదు, అంటే లాభం ఉండదు. కాబట్టి ఇందుకని వంశీ అక్కడికి వెళ్ళి తలదాచుకున్నాడు. అయితే ఏపీ పోలీసులు మాత్రం ఎక్కడ ఏ అవకాశం దొరికినా కానీ వదలకుండా వెంటాడి అరెస్టు చేసి తీసుకురావాలి అనే ప్రయత్నంలోనే ఉన్నారు. అందుకనే నేను ఆ టైటిల్ పెట్టాను, పాతాళంలో ఉన్నా వదిలిపెట్టను, 7 లోకాల్లో ఎక్కడ దాక్కున్నా ఈడ్చుకొచ్చి అరెస్టు చేస్తారు పోలీసులు అనే విధంగానే ఇక్కడ వ్యవహారం నడుస్తుంది. మరి వల్లభనేని వంశీమోహన్ దొరుకుతాడంటారా, దొరకడంటారా? ఒకవేళ హైకోర్టులో పిటిషన్ వేస్తే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేస్తే క్యాన్సిల్ అయింది. మరి సుప్రీంకోర్టుకు వెళితే అక్కడ పిటిషన్ దొరుకుతుంది, అక్కడ తన పిటిషన్కి బెయిల్ దొరుకుతుందంటారా? ఎందుకంటే హైకోర్టు క్యాన్సిల్ చేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తుందంటారా? వల్లభనేని వంశీమోహన్కి హైకోర్టులో దొరకని ఊరట సుప్రీంకోర్టులో దొరుకుతుందని మీరు భావిస్తున్నారా? ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ అవుతాడా, అరెస్టు కాడా? తనకి బెయిల్ దొరుకుతుంది అనుకుంటున్నారా, దొరకదు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.